మాఘ పురాణము 6వ అధ్యాయము. ఈ అధ్యాయములో మండూక రూపంలో ఉన్న ముని యువతి యొక్క వృత్తాంతమును తెలుసుకుందాము. గౌతమ మహర్షుల దర్శనము కలిగిన వెంటనే ఆ ముని యువతికి జ్ఞానోదయమై తన పూర్వజన్మ సుకృతము జ్ఞాపకము వచ్చెను. గౌతమ మహర్షులు, అమ్మాయి నీవెవ్వరు అని అడగగా, మునివర్య, నా పేరు మంజుల, నా తండ్రి పేరు హరిశర్మ గారు. వారు కావేరీ తీర నివాసి అయిన జ్ఞానానందరు అనే వారికి నన్ను ఇచ్చి వివాహము చేసిరి. నా భర్త దైవ భక్తుడు, జ్ఞాని, నిఘర్వి. మాఘమాసం ప్రారంభం కావడం వలన నాతో ఇది చాలా పవిత్రమైన వాసము. నేను నా చిన్నతనం నుండి ఆచరిస్తున్నాను. నీవును ఈ మాసమంతయు ప్రాతకాలమునే నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకుని సమయమునకు సూర్యోదయం అగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదీ స్నానము చేసి మొదటగా సూర్యునికి దోసిట నీరు ఉంచుకొని అర్ఘ్యము విడిచి నమస్కారము చేసిన తరువాత నదీ తీరములో విష్ణు చిత్రపటానికి పువ్వులతో గంధ అగర ధూప దీపములతో పూజించి కండ చక్కెర పటిక బెల్లం నైవేద్యం చేసి తులసి తీర్థము నైవేద్యము పుచ్చుకున్నాక మన కుటీరములో మాఘ పురాణము రోజుకొక అధ్యాయమున పఠించిన మనకు ఎంతో ఫలము లభించును. నీకు 5వ తనము చల్లగా నుండును, మన వంశాభివృద్ధి కలుగును అని చెప్పిరి. కానీ అతని మాటలకు నేను రుసరుసలాడి తిని. అతను చాలా శాంత స్వరూపుడైనను హద్దు మీరి మాటలాడినందుకు నీవు ఇంత మూర్ఖురాలను అనుకోలేదు. మన వంశంను ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషిగా శిక్షిస్తున్నాను అని కృష్ణానది తీరమున రావి చెట్టు తొర్రలో కప్పవై ఉండుము అని శపించిరి. వారి శాపమునకు భయపడి తిని నా తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తంతో నా భర్త యొక్క పాదములు పట్టుకొని, నాకు ఈ శాపము ఎట్ల పోవును, నేను ఎటులా మరలా మిమ్మల్ని కలుసుకుందును, నా ప్రాయశ్చిత్తం ఏమి అని పరివరి విధములుగా ప్రార్థించగా అతను ఈ విధముగా నాకు సెలవిచ్చిరి. ఎప్పుడైతే గౌతమ మహర్షులు కృష్ణా నది తీరములో మాఘ స్నానము దశమి రోజు ఆచరించి రావి చెట్టు కింద విష్ణు పూజ చేయుచున్న సమయములో నీకి మరలా నిజ రూపము కలుగును అని చెప్పగా, నేను ఈ విధముగా కప్ప రూపము దాల్చి ఈ రావి చెట్టు కింద తొర్రలో నివాసం ఉంటున్నాను. ఇలా ఎంతకాలం ఉన్నానో నాకు తెలియదని చెప్పగా, గౌతమ మహర్షులు, నీవు 1000 సంవత్సరముల నుంచి ఈ చెట్టు తొర్రలోనే నివసిస్తున్నావు. నీ భర్త సదా హరినామము చేయుచు మృదుడయ్యను. ఇప్పుడు వైకుంఠములో ఉన్నారు. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యము, సంతతి, ఆరోగ్యము కలుగుటయే గాక మోక్ష సాధనము కలుగును. నీ భర్త నీటిలో స్నానం చేయమన్నారు, నీవు చేయనన్నావు. నీకు నీరు దొరకనటువంటి ఈ చెట్టు త్వరలో ఉండమని వారు శపించినారు. ఈ దినమున ఇక్కడ చేయుచున్న పూజ వలన నీకు తిరిగి ఈ స్థితి కలిగినది. ఇప్పటికైనా నీవు స్నానము వ్రతము ఆచరించుము అని చెప్పిరి. మాఘమాసములో వచ్చు శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి, పాడ్యమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానము చేసినను లక్ష్మీనారాయణులను పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడలను దైవ కృప వలనను మన కోరికలు నెరవేర్ను, దైవ సాన్నిధ్యం కలుగును. 6వ అధ్యాయం సమాప్తం.